హలో ఆల్, వెల్కమ్ టు రోజాస్ మై బ్లాగ్స్. మనం ఇవాళ శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రములోని 92వ పాదము 92nd పాద నేర్చుకుందాము. ధనుర్ధర ధనుర్వేద దండ దమయితా దమః అపరాజిత సర్వసహ నియంత అనియమః అయమః. ధనుర్ధర, ధనుస్సును ధరించినవాడు. రామావతారంలో గొప్ప విల్లును ధరించాడు కదా, అందుకని ధనుర్ధర అని అంటారు. ధనుర్వేద, ధనుర్విద్య, ధనుర్వేద స్వరూపుడు. దశరథుని కుమారుడిగా రాముడిగా ఉన్నప్పుడు ధనుర్విద్యను చాలా చక్కగా నేర్చుకున్నాడనమాట. చాలా చక్కగా అభ్యసించిన వాడు ధనుర్విద్యను, అందుకని ధనుర్వేద అని అంటారు. దండ, దండన లేదా దండనీతి. భగవద్గీతలోని ఒక శ్లోకంలో పరమాత్మ ఏం చెప్తున్నాడు? దండో దమయతామస్మి, దండించే వారిలో దండనను నేనే. దండ అంటే దండన అన్నమాట. దమయిత, దండించువాడు. ఇందాక దండనను నేనే అన్నాడు, ఇప్పుడు దండించేవాడిని కూడా నేనే. ఎలాగా? యమధర్మరాజు, రాజులు తదితర రూపాలలో దుష్టులను శిక్షించువాడు కాబట్టి దమయిత అని అంటారు. దమః, నిగ్రహము తానే అయి ఉన్నవాడు. దండనీతి ద్వారా మానవులలో ఇంద్రియ నిగ్రహాన్ని కలిగిస్తున్నాడు, అందుకని దమః అని అంటారు. అపరాజిత, పరాజయము లేనివాడు, అసలు ఎప్పుడు ఓడిపోడనమాట. శత్రువుల చేత ఎప్పుడూ కూడా పరాజితుడు కానివాడు కాబట్టి అపరాజిత అని అంటారు. సర్వసహ, అన్ని కార్యాలలోనూ సిద్ధహస్తుడు, అన్ని పనుల్లోనూ ఎక్స్పర్ట్ అన్నమాట. లేదా శత్రువులందరినీ జయించినవాడు అని కూడా అర్థం వస్తుంది. నియంత, నియమించువాడు. మనుష్యులందరినీ కూడా తమ తమ విధులలో నియమించువాడు, అందుకని నియంత అని అంటారు. అనియమః, నియమః అంటే నియమము, అనియమః అంటే నియమము లేనివాడు. ఆయనకు ఏ నియమము వర్తించదు. ఆయన మీద మరి ఏ నియామకుడు లేడు, ఉండడు. అబ్జర్వ్ చేయడానికి కానీ, ఈ పని చెయ్యని చెప్పడానికి కానీ ఆయన పైన ఇంకెవరు ఉండరన్నమాట. ఆయనయే అన్నిటికీ కూడా సర్వాధికారి, అందుకని అనియమః అని అంటారు. అయమః, మృత్యువు లేనివాడు, కాలాతీతుడనమాట. ఆయన పైన యమునికి ఏ అధికారము లేదు, ఆయనకు మృత్యువే లేదు, అందుకని అయమః అని అంటారు. పాదం మొత్తము చదువుదాము. ధనుర్ధరో ధనుర్వేదో దండో దమయితా దమః అపరాజితః సర్వసహో నియంత అనియమో అయమః. ఈ పాదాన్ని ధనిష్ఠా నక్షత్రం 4వ పాదంలో పుట్టిన వాళ్ళు రోజు చదువుకుంటే మంచిది. రేపు 93వ పాదము నేర్చుకుందాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.